అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారికి బెయిల్ రావటం అయితే జరిగింది. సో ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, ఇప్పుడు బెయిల్ రావడంతో వాళ్ళ డాటర్ కూడా స్వీట్స్ పంచినట్టు కూడా తెలుస్తుంది. ఇంతలోనే ఒక ట్విస్ట్ అంట, ఏంటది? చాలా అంబటి రాంబాబు గారికి బెయిల్ దొరికిందని వైసీపీలో అందరూ సంకలు గుద్దేసుకున్నారు, ఇదేం చేయలేపారు అన్నట్టుగా కూడా ఉంది. కాకపోతే కూటమి ప్రభుత్వం కరెక్ట్గా చెప్పాలంటే అటువంటి ధోరణిలో లేదండి. ఎందుకంటే మాజీ మంత్రి గారు కాబట్టి, అంటే గౌరవం, విజ్ఞత, సంస్కారం కోల్పోయి మాట్లాడినప్పుడు సింగులర్ వచ్చేస్తుంటుంది ఫ్లోలో. అంటే జనాల మధ్యన మాట్లాడుకున్నప్పుడు అలాగే మాట్లాడతారు, బట్ సభాముఖంగా మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడాలి. సరే, వాళ్ళకి లేదనుకుందాం, మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ ఆయన ఆ అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేశాడో, ఆయన వస్తాడో అలా అమ్మ డాష్ డాష్ అనుకొని మాట్లాడు, ఆ లకారాలు వాడాడో, దాని మీద కోర్టు రిమాండ్ పెట్టింది. మొత్తానికి ఏదో బెయిల్ వచ్చింది, ఎందుకంటే ఆయన స్వతంత్ర సమరయోధుడు, చాలా అద్భుతమైన వ్యక్తి కాబట్టి. సో ఇదిలా ఉంటే ఆయన చాలా వరకు కొన్ని చేశాడని రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు ఏవో నమోదయ్యాయి. సార్ ఇట్లా ఉంది, ఈ పరిస్థితి ఇలా ఉంది, మీరు రిమాండ్ తీసుకోవాలనుకుంటే అక్కడ కూడా బెయిల్ ఇచ్చే సూచనలు కనిపించాయట. అంటే చూడండి, అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏజీ పొన్నగోలు గారు ఉన్నారు కదా, అలాంటి ధోరణిలోనే కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు ఆ స్థాయి వ్యక్తుల్ని పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో అని కూడా ఒక టాక్ ఉంది. కొంచెం చూద్దాం. సో అలాంటి పరిస్థితుల్లో మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. ఈలోపు ఎప్పుడో 2023లో సంక్రాంతికి లక్కీ డ్రా అనే ఆప్షన్ అయితే పెట్టాడండి. అంటే ఇప్పుడు లాటరీ సిస్టమ్ అనేది ఒక రాష్ట్రంలో బ్యాన్, ఒక రాష్ట్రంలో ఫ్రీ. ఇప్పుడు మద్యం కూడా అంతే, ఒక రాష్ట్రంలో బ్యాన్, ఒక రాష్ట్రంలో మద్యం తాగొచ్చు. అలాగే ఇంకా 2-3 ఇప్పుడు రేస్ కోర్టులు ఉన్నాయి కదా, రేస్ కోర్టులు కూడా ఒక రాష్ట్రంలో యాక్సెప్ట్, ఇంకో రాష్ట్రంలో అది నేరం, ఇది జోదం లాంటిది. సో అలాగ రకరకాలు ఉన్న నేపథ్యంలో ఈయన 2023లో సంక్రాంతి లక్ష్మీ బంపర్ డ్రా అని ఏదో పెట్టాడంట. అంటే జనరల్గా ఈ లాటరీ అనేది కాన్సెప్ట్ ఎందుకు తప్పు పడతారంటే చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ₹1,00,000 సంబంధించి ఒక ఇల్లు ఉంది అనుకుందాం, దాని విలువ ₹1,00,000, ఆ ఇల్లు విలువ. బట్ అది ఎవరికైనా అమ్మితే ఏం చేయాలి? కొనుక్కుంటారో లేదంటే ఏదని చెప్తారో అంటారు. సో అలా కాకుండా ఆ ఇంటిగలవాడు తెలివిగా ఏం చేస్తాడంటే ఒక టోకెన్ లాటరీ ఇట్లాంటి పెడతాడు. ₹1,000 లాటరీ, మీరు గెలుచుకుంటే దీనికి ఈ ఇల్లు మీ సొంతం అంటాడు. ₹1,000 పోతే 1000, వస్తే ₹1,00,000 విలువైన ఇల్లు వస్తుందని ఏం చేస్తారు? పొలోమని కొంటారు అందరూ. అక్కడ దాని వాల్యూ అంతా 1,00,000. మంది కొంటే దాని వాల్యూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ 1000 మంది కొన్నారనుకోండి, ఎంత వస్తుంది? వాడికి 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు వచ్చినప్పుడు ₹1,00,000 విలువ గల ఆ ఇల్లు 10 లక్షలకు అమ్ముడుపోయినట్టే. తెలివిగా ఆ నలుగురిలో వచ్చిన లాటరీని తీసి, ఇగో పలానా వెంకట్రావుకి వచ్చింది, పలానా సుబ్బారావుకి వచ్చింది అని చెప్పి ఇచ్చేస్తారు. అందరూ సుబ్బారావు అదృష్టవంతులు అనుకుంటేస్తారు. పోయింది ఎంత తక్కువే, వాళ్ళందరూ కూడా పోయింది 1000గా అనుకుంటారు. కానీ వీడికి 10 లక్షలు, ₹1,00,000 అనుకుంటే 10 లక్షలకు అమ్మాడు. సో అట్లాంటి సెట్టింగ్ తో ఈయన చేసిన 2023లో సంక్రాంతి లక్కీ డ్రా ఏదైతే ఆప్షన్ పెట్టాడో ఆయన గవర్నమెంట్లో, అక్కడ అది ఇప్పుడు ఇరుక్కుపోయింది. ఆ కేసుకు సంబంధించి పోలీసు తరపున న్యాయవాది గట్టిగా వాదించేసరికి అక్కడ లాక్ చేశారట. ఈలోపు ఏమైంది? ఆయనకి బెయిల్ వచ్చేసింది. టీడీపీ కూటమి వాళ్ళు అందరూ ఏకమైనా ఏమి చేయలేరు, ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నన్ను ఎవడేం చేస్తాడో, ఏ కోన్కిస్కా గొట్టంగాడో అరెస్ట్ చేస్తాడనో లేదా నన్ను ఏం చేస్తాడో భయపడలే, కేవలం నేను తప్పు మాట్లాడేశానా అనిపించి వచ్చాను, నన్ను ఎవడేం చేయలేడు అన్నట్టుగా విర్రవీగి మాట్లాడాడు. అలాంటి ఆయన బెయిల్ మీద వచ్చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి స్వీట్లు పంచారట. డాడీ వచ్చేస్తున్నారు, డాడీ స్వతంత్ర సమరయోధులు, గాంధీ, సుభాష్ చంద్రబోస్తో పాటు జైలుకి వెళ్ళాడు, వాళ్ళతో పాటు గడిపి వచ్చాడు, వస్తున్నారు కాబట్టి స్వీట్లు పంచిందట. సో ఇప్పుడు అది ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇవాళ 11 ట్రోల్ అవుతుంది. ఇంతకుముందు మిత్రుడు ఎవడో చెప్పారు, 11వ తేదీ 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటల 11 నిమిషాలకు వచ్చారు, వాట్ ఏ కోఇన్సిడెన్స్, వాట్ ఏ సింక్రనైజ్ ఆఫ్ 11 అని చెప్పి అందరూ ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసుకున్న వాళ్ళకి ఫీలింగ్స్ ఏమి ఉండవుగా. దానికి కూడా వాళ్ళు రప్ప అంటారు, తగ్గేదిలే అంటారు, రకరకాల వైరల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అంబటి గారి వ్యవహారం ఏదైతే అరెస్ట్ అయ్యారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చే సమయానికి ఈ సంక్రాంతి లక్కీ డ్రా ఏదైతే ఆప్షన్ జరిగిందో, ఆయన అప్పుడు సత్తినపల్లి ఎక్కడో నర్సపేట దగ్గర సత్తినపల్లి, ఇప్పుడు అది పల్నాడు అనుకుంటా. సో ఆ సత్తినపల్లి వ్యవహారం ఏదైతే లక్కీ డ్రా వ్యవహారం జరిచిందో అది ఇప్పుడు కేసుగా తలకి చుట్టుకుంది. చుట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మరలా బయటికి రాలేని పరిస్థితి. అంటే ఇవన్నీ ఎలా చూస్తున్నారంటే
మితిమీరిపోయి అక్కడ వాళ్ళు ఏదో మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి పీపీపీ విధానం వ్యతిరేకం అని చెప్పి ఇవాళ రేపు పీపీపీ విధానం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ప్రెషర్ తగ్గుతుంది, నాణ్యమైన కట్టడం అవుతుంది, ప్రభుత్వము ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఇంకాస్త పటిష్టంగా ఉంటుంది. దీనికి ఇప్పుడు ఒకప్పుడు విలేజ్ కమిటీలు ఉన్నప్పుడు అక్కడ పాఠశాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు విలేజ్ కమిటీ వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా అక్కడ పాఠశాల బాగోగులు కానీ లేదంటే పాఠశాల నిర్మాణాల విషయం కానీ మౌలిక సదుపాయాలు కానీ సక్రమంగా వెళ్తాయి. అండ్ మోరోవర్ గ్రామ కమిటీలతో పాటు వీళ్ళని కూడా జత చేయడం వల్ల ఎడ్యుకేషన్ కూడా బ్యాలెన్స్గా వెళ్తుంది. అఫ్ కోర్స్ దీంట్లో మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని ప్రతి దగ్గర కూడా మిస్యూజ్ పర్సంటేజ్ ఉంటుంది. సో కొంతలో కొంత ఎవరైతే మిస్బిహేవ్ చేస్తారో వాళ్ళని చెక్ పెట్టడానికి వాళ్ళకి వీళ్ళు కూడా ఒకరికొకరు మద్దతుగా ఒకరికొకరు యాంటీగా కొన్ని సందర్భాల్లో మద్దతుగా కొన్ని సందర్భాల్లో కంప్లైంట్ ఇస్తాను భయంకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అది ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, గ్రామ కమిటీలు అవ్వచ్చు. సో పీపీపీ విధానం కూడా అంతే కదా. అవును, దానివల్ల పనులు త్వరితగతులు అవుతున్నాయి కదా. ఎవరైనా రేపు తోక జాడిస్తే గట్టిగా ప్రశ్నించవచ్చు కదా, ఒక యూనియన్ ఒక ఇది ఫామ్ అయితే. సో అది చిన్న రాజకీయాలు ఎందుకు ఆలోచించరు? సో అలాంటి పరిస్థితుల్లో ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళకి జైలు వచ్చి మళ్ళీ బెయిల్ వచ్చి మళ్ళీ లోపలికి బెయిల్ దాకపోవడం, క్యాన్సిల్ అవ్వడం, ఇదంతా ప్రభుత్వ కుట్ర అని అనడం. అంత నిజంగా నేను అనుకోవడం ఎంతసేపు బిగ్ బాస్ ఈ కల్ప్రిట్ ఈ సూత్రధారి ఈయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అని అందరూ క్వశ్చన్ మార్క్ వేస్తారు. అరెస్ట్ అయితే ఇదే ప్రాబ్లం. సానుభూతి, అన్నకు అన్యాయం జరిగిపోయింది, అన్నకి మోసం చేసేసారు, అన్నకి లేనిపోని అసలు అన్న ఉత్తమ పురుషుడు, అన్న మీద ఒక్క కేసు కూడా లేదు అయినా అరెస్ట్ చేశారు అన్నట్టు మాట్లాడతారు. ఆ సానుభూతులు వచ్చేట్లే. మరి 2019 ఎన్నికల్లో ఎలాగెళ్ళారు ఆయన? అరెస్ట్ అయిపోయాను, నా మీద ఎంత ఇబ్బంది పెట్టారు, ఇదేంటిది తండ్రి లేని వాడిని అంటే తండ్రి లేని మీరేం అనాదా, లేదు తిండికి లేని వాళ్ళ కాదు కదా. నెక్స్ట్ కేసు పెట్టిందంతా కాంగ్రెస్ హయాంలో జరిగింది, దాన్ని ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు. మొన్న కూడా తెలంగాణ వచ్చి హాజరై వెళ్ళారట, దానికి దారి పొడుగున రప్ప అని అందరూ సీఎం నడిచారంట. మరి ఆ గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకి ఎలా అర్థమవుతుందో, ఎవరు ఆనందం వాళ్ళది. సో మొత్తం మీద అంబటి గారికి అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ స్థాయి వ్యక్తి, అంత వయసు మీద పడిన వ్యక్తి, లాయరు, ఒక మంచి వక్త, మాజీ మంత్రి, ఒక మంచి ప్రజాప్రతినిధి, ఒక మంచి తండ్రి ఆ బిడ్డకి, ఇన్ని ఉండి కూడా విచక్షణ కోల్పోయి మళ్ళీ ఒక ఆడదాన్ని తిట్టడం, తల్లిని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు కూడా ఆ తల్లి గర్భం నుంచే వచ్చావు కదా. ఒకసారి మేబీ అది మననం చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిడతారేమో కవరింగ్కి నేనే గోన్కిస్గా కొట్టడానికి భయపడట్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారేమో నేను అనుకుంటున్నాను. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ.